ప్రెగ్నెన్సీలో బ్రౌన్ రైస్ తినాలా, వైట్ రైస్ తినాలా? ఎస్, ప్రెగ్నెన్సీలో ఆర్ ఎనీ అదర్ టైం వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే పొట్టు మొత్తం రిఫైన్ చేయం కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం ఒక ఫుడ్ తినగానే మన బాడీలో గ్లూకోజ్ శాతం అనేది స్పైక్ అవుద్ది. అది బ్రౌన్ రైస్ తో కంపేర్ చేస్తే వైట్ రైస్ లో ఆ స్పైక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇన్సులిన్ రిలీజ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల స్లోగా వాళ్ళు డయాబెటీస్ లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమని బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ దాన్ వైట్ రైస్ ఆల్వేస్. బట్ అట్లా అని అందరూ బ్రౌన్ రైసే తినాలి అంటే అదేమీ లేదు. మనకు ఒకవేళ ఒబేజ్ ఉన్నాము అంటే ఓవర్ వెయిట్ సైడ్ ఉన్నాము, ఆర్ ఆల్రెడీ డయాబెటీస్ టెండెన్సీ ఉంది, ఆర్ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసింది, లావ్ ఎక్కువ అయిపోతున్నారు, అట్లా ఏమైనా రీజన్స్ వల్ల డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్ తీసుకోవడం చాలా మంచిది. మీ డాక్టర్ అట్లేం సజెస్ట్ చేయలేదు, మీకు బ్రౌన్ రైస్ అవైలబుల్ ఉంది అంటే మాత్రం బ్రౌన్ రైస్ ఎస్ పక్కా కన్సిడర్ చేయండి. కానీ మీకు ఒకవేళ అట్లాంటి అవకాశం లేదు, ఆర్ మీకు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, ఆర్ మీకు మంచి యాక్టివిటీ ఉంటుంది, అంటే మీరు రోజు కొంచెం వర్క్ చేస్తారు, తిరుగుతారు అనుకుంటే మీరు ఏది తీసుకున్నా లిమిట్ లో తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.